ఆణిముత్యం అని పేరే గాని వాడు స్వాతిముత్యం. ఏం తెలీదు అమాయకుడు. చూస్తారా స్వాతిముత్యం? నాన్న స్వాతిముత్యం. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. ఈ మధ్య రాజకీయ నాయకుడుగా ఈ దండాలు పెట్టి పెట్టి అలవాటైపోయి దారిలో లైట్ స్తంభం కనపడినా దానికి కూడా పెట్టేస్తాను. నేనేదో పెద్ద నాయకున్నాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తానో చెప్పలేదు, చెప్పను. రే నాగరాజు, ఆఖరి లైలే ఖాయం చేసుకోరా. ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగ్ వినవా? నీకు విషయం తెలుసా? పాట్యా విజయవాడ కనకదుర్గమ్మవారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. ఈజ్ ఇట్? యా. టోనీ సెలూన్ లో కటింగ్ అయిన వేస్ట్ వచ్చినంత తీసుకెళ్లి సవరాలు చేసి అమ్ముకోవడం నా సైడ్ బిజినెస్. 3 బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉన్నాయి. అంత మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నామంటే ట్రూ ట్రాన్స్. ఇప్పుడు బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అక్రమ సంబంధం బయటపడింది. అదెవరు చెప్పారు? అదెవరు చెప్తే నమ్ముతా నేను పెట్టలే, సాక్షి పెట్టింది. ఏంటి సార్ రీజన్ ఏంటి? ఈ రోజు దాకా నేను ఒకటి చెప్తున్నాను, కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి బిఫోర్ తపేలా ఛానల్ ఉన్నాడు, ఆఫ్టర్ తపేలా ఛానల్ ఉన్నాడు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? కనీసం చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా వెళ్లి కూటమిని పెట్టారు, కానీ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలని మోసం చేసినట్టు కాదా? వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు సోషల్ మీడియా చూడరు, మీడియా చూడరు అని చెప్పేసి కొంతమంది సో కాల్డ్ మేధావులు, వైసీపీలో ఉన్న మేధావులు అంటారు. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? ఆ నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా మీకు? ఆయన మీడియానే చూడరు, ఆయన సోషల్ మీడియానే చూడరు. వాస్తవం అధ్యక్ష ఇది. నేను చాలాసార్లు విన్నా వాళ్ళు అనే మాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చూడకుంటే ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు ఉంటే మరి ఏం చూస్తారు? ఇంటర్నెట్ లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. వాడు మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి. గది చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారు. రాజకీయ చదరంగంలో లాస్ట్ రిసార్ట్ నీ దగ్గర ఉన్న ఒక పావు చాలు అవతల జీవితంతో ఆడుకోవడానికి. రెడీగా ఉండండిరా. అలాంటి పోరాట పటిమ ఎక్కడో కొడుతుంది సీనా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరూ వృద్ధజంబు కల కూడా పనికిరాలేదు. అదేంటో అంత మాట తీసు. ప్రధానికి బొత్స సత్యనారాయణ గారు కంటతడి పెట్టుకుంటే సెంటిమెంట్ రాజకీయాలు అనుకున్నాడు, ఎత్తిపోయింది. అప్పటికే పుణ్యకాలం ముగిసిపోయింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? అటు చూడు బే. టీవీకి కూడా నేను గెలిపించాను. ఆడే బాగుంది, పైనకి మన ఆడే బాగు. వెళ్ళిపోతారా ఇడికెచ్చి? అరే నీ అరే నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి వెంటనే దవడ మీద వడ్డించు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి దోపిడీ. నీకు స్పాట్ నేను ఎడతాగా. అది నువ్వు చెప్తున్నావు. అవినీతి అమ్మామొగుడుగా పేరున్నాయి నా మనకు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన